నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుందంటే అవుననే సమాధానం చెప్పుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతూ కొత్త పార్టీలోకి ఇంకొక పార్టీలో చేరేటువంటి అవకాశం వార్తలు అందుతా ఉన్నాయి. ఇది గత వారం రోజుల నుంచి జీవన్ రెడ్డి గారి పార్టీ మారడం ఖాయమని మనకందరికీ తెలిసిన వార్తే. అయితే ఇప్పుడు ఈ రోజుకి కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ, బుజ్జగింపులు చేస్తూ జీవన్ రెడ్డిని సంప్రదిస్తూనే ఉంది. మంత్రి పదవులు ఇస్తాం, ఆ పదవులు ఇస్తాం అని చెప్పేసి చాలా ఆశలు చూపిస్తూనే ఉంది. అయినా కూడా జీవన్ రెడ్డి గారు పార్టీ మారడం అయితే ఖచ్చితంగా నిర్ణయాన్ని మార్చుకుంటలేడు. పార్టీ అయితే మారుతానని చెప్పి స్పష్టంగా వచ్చినటువంటి ఏదైతే సంప్రదింపులకు వచ్చినటువంటి నాయకులకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దీనన్నిటికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే జగిత్యాల నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సంజయ్ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఇది టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగానే పరిగణిస్తున్నట్టు స్పీకరు నిర్ణయం అయితే మనం తెలిసిన విషయమే. సరే, అందరికీ తెలుసు, బహిరంగంగా వాళ్ళ పార్టీ మారిన విషయం అయితే అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి జగిత్యాలలో సంజయ్ యొక్క ఆధిపత్యం జరుగుతూ ఉంది. సంజయ్ యొక్కటువంటి పెత్తనం జరుగుతూ ఉంది. సంజయ్కి అగ్రతాంబూలం అందుతూ ఉన్నప్పుడల్లా ఎంతో కాలం నుంచి జగిత్యాలలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి, ఇది సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి అవమానంగా ఫీల్ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జగిత్యాలలో జీవన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి సీనియర్ నాయకుడిని కాదని పక్కకు పెట్టేసి సంజయ్ గారిని ముందు పెట్టడం, ప్రతి కార్యక్రమంలో ఆయనే ముందు పెట్టడం, దాంతోపాటు నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇక సంజయ్ ప్రతినిధులకి, సంజయ్ యొక్క వర్గానికే టికెట్లు వచ్చేలా చేసుకోగలడం, ఇది అత్యంతంగా జీవన్ రెడ్డికి బాధ పెట్టిన అవసరం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మొదట అసలు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి రేవంత్ రెడ్డికి పెద్ద పెత్తనం ఇచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారడమే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంటే కాంగ్రెస్లో ఉద్దండులు ఉన్నారు, కానీ ఆ ఉద్దండులు కాదని కాంగ్రెస్లో 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి, మరి అది ప్యాకేజీలు అంటారో దాన్ని ఏ విధంగా అంటారో, మొత్తం మీద ఏదైతే ఆరోపణలు ఆ పార్టీ నుంచే ఉన్నాయి, మనం చెప్పేటువంటి కారణం అయితే కాదు అది. సో రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఆత్మఘోష అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్నగాక మనం వచ్చినట్టు ఎవరో ఇతర పార్టీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డికి వీళ్ళు సలాంలు కొట్టాల్సి వచ్చింది, వీళ్ళే రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇదంతా ఓర్చుకుందాం అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు పరిపాలన వలన ప్రజాకంటకంగా మారి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు కోపం తెప్పించి మళ్ళీ ఒక 30 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీని గెలిచే అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసిన తీరును చూసిన తర్వాత ఈ ఒరిజినల్ కాంగ్రెస్లకు కడుపు రగిలిపోతూ ఉంది. అంటే తమను కాదన్నవాడు వేరే పార్టీ నుంచి కేవలం మేనేజ్మెంటు అనే స్కిల్ మీద వచ్చి, ప్యాకేజీల స్కిల్ మీద వచ్చినటువంటి ఈ ఎవరో పార్టీ వ్యక్తిని రేవంత్ రెడ్డి కింద పనిచేయడం, వీళ్ళకి సతయ మీద ఇష్టం లేకున్నా అధికార పార్టీ కాబట్టి, అధికారంలో ఉంటున్నాం కాబట్టి అని అన్నీ ఓర్చుకొని రేవంత్ రెడ్డి సహకరిస్తే, రేవంత్ రెడ్డి చేసిన నిర్వాహకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే జనం కర్రలిచ్చి కొట్టేంత స్థాయికి తీసుకెళ్లేసరికి ఈ జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులకు చాలా కోపంగా ఉంది. మొదటి వికెట్ జీవన్ రెడ్డి అని నేను చెప్తున్నప్పటికీ ఇంకా రేపు రాబోయే రోజుల్లో చాలామంది సీనియర్లు కాంగ్రెస్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పతనం అంటే సచ్చిందాకుండా సచ్చక ముందే బయటకు వస్తున్నట్టు విధానం అయితే నేనైతే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారితో పతనం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ ప్రజాకంటకమైనటువంటి విధానాలు, ముఖ్యంగా హైడ్రా విషయంలో కానీ, ఏ పథకం విషయంలో చూసినా, రైతులకు చేసిన మోసం విషయంలో చూసుకున్నా, ప్రతి స్త్రీకి ఈ 2500 ఇస్తాన్నాడు, ఇంతవరకు 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఆ ఊసే ఎత్తట్లేడు. తర్వాత రైతు భరోసా 2 సార్లు ఇస్తాడా, 2 పంటలు వేస్తున్నారా, రైతులు 3 పంటలు వేస్తారుగా, 3వ పంటకు ఎందుకు ఇయ్యడని అడిగినటువంటి రేవంత్ రెడ్డి అసలు వచ్చిన కానించి 3వ పంటకు కూడా ఇవ్వలేదు. అంటే 2 పంటలకే ఇచ్చాడు, మిగతా 5 పంటలకు 6 పంటలకి ఎగవేసిన ధోరణి చూస్తున్నాం. ఈ విధంగా సబ్బన్న వర్గాలని
మోసం చేసిన తీరు దానివల్ల కాంగ్రెస్ పార్టీ అంటేనే వెగటు పుడుతుంది ప్రజలకు. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలే కూడా పోతుంది కాదు. రాబోయేటువంటి 20, 30 ఏళ్ళకు కూడా కాంగ్రెస్ అంటే వెగటు పుట్టేలా చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి తీరడం వల్లనే ఖచ్చితంగా ఈరోజు జీవన్ రెడ్డి లాంటివి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాడు. సరే ఆ తర్వాత ఏ పార్టీకి వెళ్తారనే ఆయన వ్యక్తిగత విషయం. వెళ్ళిన తర్వాత ఊహాగానాలు అయితే బీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ అయితే ఊహాగానాలు అయితే వింటున్నాం. మరి అది ఆయన రేపు ఏ పార్టీలో చేరతారనేది ఆయన ప్రకటించే వరకు మనం వేచి చూడాల్సి ఉంది. ఏం జరిగినా కూడా కేవలం రేవంత్ రెడ్డి గారు అత్యాశతోటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని ఏదో నేను సాధించాను, చూసావా నేను దెబ్బ కొడుతున్నాను అని చెప్పడానికి ఏదో ప్రయత్నం చేసి 10 మందిని లాగేసి ఎరక్కబోయి ఇరుక్కొస్తున్నాడు. ఇప్పుడు స్పీకర్ ద్వారా అయితే తానైతే సేవ్ చేయబడ్డాడు అనుకుంటున్నాడు కానీ ప్రజాక్షేత్రంలో కానీ రేపు కోర్టులో కానీ ఖచ్చితంగా ఇబ్బందుల పాలు కాక తప్పదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి సాధించింది ఏంటంటే ఉంటే కేవలం ముఖ్యమంత్రి పదవి తప్పించి మిగతా అన్నీ కూడా తానైతే ఏదైతే సాధించాలని అనుకుంటున్నాడో అన్ని విషయంలో విఫలమైనట్టుగా మనం భావించవచ్చు. కేవలం రేవంత్ రెడ్డి ఈ దుడుకు స్వభావం ఏదైతే అనాలోచిత అనుభవరాహిత్యాలు అహంకారంతో ఎవరు లెక్క చేయకపోవడం విధానాలతోటే ఈ పరిస్థితికి దాపరించిందని, దీనివల్ల ఈ పార్టీలో ఉంటే అనుక్షణం అంటే ప్రజలతో వ్యతిరేకత ఉంటుంది. పైగా ఆత్మాభిమానం చంపుకొని ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేడని చెప్పేసి జీవన్ రెడ్డిని పార్టీ మారుతున్నాడని అయితే మనం చెప్పొచ్చు.